పరలోకమందున మా తండ్రి, కృపగల మా ప్రియ ప్రభువా, మహాగండ మహోన్నతుడా, సర్వాధికారివైన దేవా, సర్వశక్తిమంతుడా, స్తోత్రార్హుడా, పూజార్హుడా, స్తుతియు మహిమ ఘనత ప్రభావములు పొందటానికి అర్హుడవు, యోగ్యుడవు. అందుని బట్టి స్తుతిస్తున్నాం, పూజిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, మీ నామాన్ని హెచ్చిస్తున్నాం ప్రభా. మరి అల్పులైన మాకు, మిక్కిలి బలహీన ఘటాలమైన మాకు ప్రభా, ప్రతిరోజు ఇటువంటి గొప్ప అవకాశాన్ని మీరు అనుగ్రహించినందుకు మీ నామానికి ఎంతైనా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి మా కూడికను ప్రారంభించబోతున్నాం ప్రభా. మరి పాటలలో మీరే ఉండండి. మరి సాక్ష్యం చెప్పబోతున్న ఆ సిస్టర్ కోసం కూడా వేడుకుంటున్నాం. మీ ఆత్మతో, మీ శక్తితో నింపండి ప్రభా. మేము కూడా చక్కగా మనసు పెట్టి మీ మాటల యందు లక్ష్యం ఉంచి ప్రభా నాయన దాని ప్రకారము జీవించే వారంగా మేము ఉండటానికి మాకు సహాయం చేయండి. చివరి ప్రార్థన వరకు మీరే ఉండి నడిపించండి అయ్యా. ప్రతి ఒక్క తండ్రి అయినా జాయిన్ అయిన బిడ్డలందరి కోసం వేడుకుంటున్నాం. మా సెల్ ఫోన్స్ అన్నిటిని మీ ఆధీనంలో పెట్టుకోండి ప్రభా. ఎటువంటి ప్రాబ్లం లేకుండా చక్కగా ఈ మీటింగ్ అంతటిని మీరే జరిగిస్తావు ప్రభా. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇంకా జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు అనేక మంది ఉండగా కనికరించమని మా కూడికనంతటిని మీ దయగల హస్తాలకే అప్పగించుకుంటూ మా పాటలు, మా ప్రార్థన, మా వాక్యము, సాక్ష్యము ఇవన్నీ కూడా మీకు అంగీకారంగా చేసుకోమని, దీవెన మేలు దయచేసి ఆత్మీయతలో మమ్మల్ని అందరినీ అభివృద్ధి చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి వేడుకొని అప్పగించుకొని పొంది ఉన్నాము తండ్రి. వందలాంటి ప్రార్థించిన వందనాలు. వందనాలంటే వందనాలు. ఇప్పుడు పాట పాడుకుందాము. ఓకే. కలవంటిది నీ జీవితము, కాలము యువకాది ఎంత స్వల్పము, బహు విలువైనది నీ జీవితం, వ్యర్థము చేయకుమా యువక, వ్యర్థము చేయకుమా. బహు విలువైనది నీ జీవితం, వ్యర్థము చేయకుమా యువతి, వ్యర్థము చేయకుమా. నిన్ను ఆకర్షించే ఈ లోకము, కాటు వేసేను విష సర్పము, యువకాది కాలు జారే స్థలము, ఉన్నావు పాపపు పడగ నీడలో, నీ అంతము ఘోర నరకము, యువకాదియే నిత్య మరణము. నీవు ఉన్నావు పాపపు పడగ నీడలో, నీ అంతము ఘోర నరకము, యువక అది ఏ నిత్య మరణము. కలవంటిది జీవితము, నిన్ను ప్రేమించే యేసుని జీవితం నూతన సృష్టిగా మార్చును. పాపం క్షమించి రక్షించును, తుదకు ఆ మోక్షమందున నీవుందువు, యుగ యుగములు జీవింతువు, యువక నిత్యము ఆనందింతువు, తుదకు ఆ మోక్షమందున నీవుందువు, యుగ యుగములు జీవింతువు, యువక నిత్యము ఆనందింతువు. కలవంటిది నీ జీవితము, నీకు భ్రమ కలిగించే పాపేచ్ఛలు మలినము చేసే నీ హృదయము, యువక నీ కన్నులు మూసివేసెను, చూడు ఇకనైనను
ప్రభు యేసుకు అర్పించుము నీ హృదయము, సర్వము ఆలస్యము చేయకుమా. చూడు ఇకనైనను ప్రభు యేసుకు అర్పించుము నీ హృదయము, సర్వము ఆలస్యము చేయకుమా. కలవంటిది నీ జీవితము, కడు స్వల్పకాలము. యువకాది ఎంత స్వల్పము, బహు విలువైనది నీ జీవితం. వ్యర్థము చేయకుమా యువక, వ్యర్థము చేయకుమా. బహు విలువైనది నీ జీవితం, వ్యర్థము చేయకుమా. యువతి వ్యర్థము చేయకుమా, కలవంటిది నీ జీవితము. ఇప్పుడు మన మధ్యలోనున్న సిస్టర్ మేరీ జాయ్ ఆదోని గారు మనకు వాక్యాన్ని అందిస్తారు. ప్రభు నందు ఇచ్చాడు వచ్చిన సభ్యులందరూ కూడా నా వందనాలు. స్పీకర్ ను మీకు ఇంట్రడ్యూస్ చేయాలి. ఈరోజు దేవుడు మన కొరకు అనుగ్రహించబడిన స్పీకర్ బెస్వార్పేట జార్జ్ గారి నలుగురు కుమార్తెల్లో లాస్ట్ బట్ వన్ డాటర్ అన్నమాట. నిన్న మనకు వాక్యం అందించిన వారు తాను పెద్ద కుమార్తె యొక్క కోడలు, విక్టోరియా యొక్క మరి కోడలు అన్నమాట. ఇప్పుడు విక్టోరియా యొక్క చెల్లిని మేరీ జాయ్ తన అదోన్లో ఉంటారు, టీచర్ గా వర్క్ చేస్తున్నారు. ఆ భర్త గారు సుధాకర్ గారు. వీరు వీళ్ళ కుటుంబం అంతా కూడా, అందరూ జార్జ్ గారి ఫ్యామిలీ అంతా కూడా, ఇంక్లూడింగ్ కూతుర్లు, కుమారులు, వారి భార్యలు, కోడళ్ళు, కొడుకు అందరూ దైవ సేవలో ఉన్నారండి. భక్తి గల కుటుంబం అని నేను చెప్పగలను. కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగిన వాడన్న సాక్ష్యం ఈ కుటుంబానికి కూడా చెందుతుంది, అప్లికబుల్ అని నేను సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాను. మరి వారిని గురించి మరి ఎక్కువగా ఆ బిడ్డను మేము ఎరుగుదము, అదానికి కూడా వెళ్ళాము మేము. తన బెస్ట్ ఫ్రెండ్ నిన్న ప్రిసైడ్ చేసిన మన సోదరి నీలిమ, వారు కూడా ఒకప్పుడు ఆదాయంలో ఉన్నవాళ్ళే కనుక తను ఇంకా ఫుల్ డిస్క్రిప్షన్ ఇవ్వగలదు, అంటే ఇంట్రొడ్యూస్ చేయగలదు. ఆమెను గురించి ఇట్లా పరిచయం చేస్తారు. ఓవర్ టు నీలిమ. అలాంటి చాలా థ్యాంక్స్ అండి ఆయన ఇంట్రొడ్యూస్ చేయడానికి నాకు సమయం ఇచ్చినందుకు. జాయ్ మాకు మేము ఆదంలో 2007 అలా వెళ్ళినప్పుడు 2006 వెళ్ళాము. జాయ్ వాళ్ళకి మాకు పరిచయం అయింది 2007. గత 17 సంవత్సరాలుగా జాయ్ వాళ్ళ ఫ్యామిలీ మాకు చాలా ఆత్మీయ బంధంగా, మాకు మంచి రిలేషన్షిప్ దేవుడు మాకు అనుగ్రహించాడు. చక్కగా జాయ్తో చక్కని ఆత్మీయ సహవాసం అనేది చాలా చక్కగా ఉండింది. ప్రతి విషయంలో తను ఎక్కువగా దేవుని మీద ఆధారపడుతూ ముందుకు వెళ్ళే కుటుంబము. జాయ్కి దేవుడు చాలా తలాంతులు ఇచ్చాడు. తను కవితలు చక్కగా రాయగలదు. ఇంకా కొన్ని దైవ పత్రికలకి తను మ్యాగజైన్స్ వాటికి కూడా తన ఆర్టికల్స్ రాస్తూ పంపిస్తుంది. దేవుడు తనకు ఎన్నో టాలెంట్స్ ఇచ్చి అటు యవనస్తుల మధ్యను, సండే స్కూల్లోను, అలానే స్త్రీల మధ్యను, మందిరంలోను, అటే గిడియన్స్ అన్నిట్లో కూడా దేవుడు కుటుంబాన్ని చక్కగా వాడుకుంటున్నాడు. అలానే జాయ్ వాళ్ళ హస్బెండ్ అన్న సుధాకర్ అన్న ప్రజెంట్ బెరియా సంఘం, ఆదోని బెరియా సంఘానికి అన్న వన్ ఆఫ్ ది ఎల్డర్, సంఘ పెద్దగా ఉంటూ చక్కగా అక్కడ మందిరం ఒక పరిచర్లో పాలు భాగస్తులుగా ఉంటూ ఉన్నారు. సో జాయ్ని
ఇలాగ ఇంట్రడ్యూస్ చేయడము నాకు చాలా సంతోషంగా ఉంది. అలానే ఈ కుటుంబము చూస్తే చాలా ప్రేమగల కుటుంబం. అందరూ కూడా చాలా ప్రేమ ఉంది. అంటే అది అగాపే ప్రేమ ఈ కుటుంబంలో ఎక్కువగా చూస్తాను. ప్రతి ఒక్కరిని కూడా చక్కగా రిసీవ్ చేసుకుంటారు. అటు కోడళ్ళనైనా, అల్లుళ్ళనైనా అందరినీ ఒకే రకంగానే చూస్తూ ఉన్నారు. చాలా మంచి కుటుంబంగా మాకు పరిచయం అవ్వడం కూడా చాలా సంతోషంగా ఉంది. నన్నైతే చాలా కరెక్ట్ చేస్తుంది జాయ్. ప్రతి విషయంలో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను, కరెక్ట్ చేయబడ్డాను. సో జాయ్ని ఇంట్రడ్యూస్ చేయడం నేను చాలా భాగ్యంగా, ప్రివిలేజ్గా భావిస్తూ ఈ యొక్క సమయాన్ని ఆంటీకి అప్పచెప్తున్నాను. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ అమ్మా. మంచి సాక్ష్యం కదా. వారితో కూడా ఉండి గమనించి వారిని గురించిన సాక్ష్యం చాలా గొప్పది. మనం అందరం కూడా అలాంటి సాక్ష్యాలు మెయింటైన్ చేయడం. ఓవర్ టు ప్రిసైడర్ ఏమీ. ప్రభునందు ప్రియమైన ఆంటీకి వందనాలు ఆంటీ. ఎస్టర్ ప్రేయర్ వారియర్స్ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆంటీ, నేను నా వాయిస్ వినిపిస్తుందా ఆంటీ? ఓకే. చిన్నదాన్ని నన్ను అనుభవంలో, వయసులో కూడా చాలా చిన్నదాన్ని నన్ను ప్రేమించి ఈ విధంగా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న మీ అందరి మధ్యలో నిలబడటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మొదటిగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అదే విధంగా కెజి ఆంటీ కూడా నన్ను ప్రేమించి అవకాశం ఇచ్చినందుకు ఆంటీకి వందనాలు తెలియజేస్తున్నాను. మీకు అందరికి నీలిమా చెప్పినట్టుగా నీలిమా నేను చాలా బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నాను ఇక్కడ ఆగంలో. నీలిమా అనంతపూర్ రావటం నేను చాలా మిస్ అయ్యాను అనమాట. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తా ఉన్నాను. అయితే నా సాక్ష్యం చెప్పుకునే ముందుగా చిన్న మాట ప్రార్థన చేస్తున్నాను. ప్రేమల మాయసయ్య, జీవనల మా తండ్రి, మహోన్నతుడ, నిఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీ పాదం యొక్క స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా యొక్క సాయంకాల సమయంలో మీ సన్నిధిలో చేరి కొంతమంది స్త్రీలంగా చేరి మీతో సమయాన్ని గడపడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి ఎంతగానో ఉన్నాను తెలుస్తున్నాం. దేవా అల్పురాలనైనా నన్ను దేవా మీరు నిలబెట్టి సాక్ష్యం చెప్పడానికి, అలాగే వాక్యం చెప్పడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి ఉన్నాయో తెలుస్తున్నాం. ముందున్న సమయాన్ని మీ దగ్గర హస్తాన్ని మీరే మా అందరితో మాట్లాడమని వేడుకుంటూ మీ యొక్క నడిపింపుని కోరుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను. ఆంటీ చెప్పినట్టుగా మా గ్రామము బైసర్పేట, ప్రకాశం జిల్లా బైసర్పేట. నాన్న పేరు గొంగటి జార్జ్ గారు, అమ్మ పేరు ప్రభావతి. అయితే వాళ్ళ 7 మంది సంతానంలో నేను 6వ దాన్ని. నాకు 3 అన్నలు, 2 అక్కలు, ఒక చెల్లి ఉన్నారు. చిన్న వయసులో అంతా కూడా భయము, భక్తిలోనే మమ్మల్ని అమ్మ నాన్న పెంచారు. చిన్నప్పటి నుంచి కూడా దేవుని యందు భయభక్తులు నేర్పిస్తూ వచ్చారు ప్రతి విషయంలో కూడా. ముఖ్యంగా అక్క సాక్షిలో చెప్పినట్టుగా ఫ్యామిలీ ప్రేయర్ ఖచ్చితంగా ఉండేది. ఒకవేళ కరెంటు పోతే మేము నేర్చుకున్న వాక్యాలు, అప్పుడు కరెంట్ లేకుంటే ఇంకా స్ట్రీట్ లైట్స్ అవి కూడా ఉండేవి కాదు. కిరోసిన్ దీపాల మధ్యలో జరుపుకునే వాళ్ళం అనమాట ఫ్యామిలీ ప్రేయర్. అలాంటప్పుడు బైబిల్ చదవటం కష్టం అనిపించి మేము నేర్చుకున్న వాక్యాలు 23వ కీర్తన, 1వ కీర్తన అవి మేము పాట పాడిన తర్వాత ఆ వాక్యం అంతా కంఠస్థం చెప్పి ప్రేయర్ చేసుకొని ముగించుకోవాల్సి వస్తుంది అనమాట. ఆ తర్వాతనే భోజనం పెట్టేదమ్మ. ఎంత ఆకలి వేస్తున్నా కూడా ఫ్యామిలీ ప్రేయర్ తర్వాతనే మాకు భోజనం పెట్టేది. అయితే అమ్మ వంట చేస్తా అన్నప్పుడు ఆ రోజు దినపాఠం ఏదైతే ఉందో దాన్ని మేము చదివి పెట్టుకోవాలి. మేము చదివి పెట్టుకోకపోతే ఏదన్నా తప్పు పోయిందనుకో ఖచ్చితంగా దెబ్బ పడేది. 2nd క్లాస్ అయ్యేసరికి అందరికి వాక్యం చదవటం రావాలన్నమాట. ఆ విధంగా మమ్మల్ని భయభక్తుల్లో పెంచారు అమ్మ వాళ్ళు. చిన్న వయసు నుంచి సండే స్కూల్, అలాగే
యూత్ మీటింగ్ కి వెళ్ళటము, చర్చికి వెళ్ళటము రెగ్యులర్ గా. అప్పుడు స్కూల్లో చర్చి మందిరం జరిగేది, సంఘం జరిగేది. ఆ ఇంటి నుంచి స్కూల్ కి చాలా దూరం ఉండేది. అంత దూరమైనా నడిచి వచ్చేవాళ్ళం. అంటే అమ్మ పొద్దున ఒకసారి స్కూల్ కి పోవటము, మళ్ళీ వచ్చిన తర్వాత మధ్యాహ్నం వచ్చి మళ్ళీ అందరికి వంట చేసి పెట్టటము. ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ మాకు గేదెలు ఉండేవి. వాటికి అన్నిటికీ గడ్డి పెట్టటము. మళ్ళీ నైట్ కి వంట చేసుకొని మళ్ళీ చర్చికి వెళ్ళటము. అట్లా ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా భయభక్తుల్లో వాళ్ళు మమ్మల్ని పెంచారు. దేవుడు ఆ విధంగా ఒక మంచి ఫ్యామిలీలో నాకు జన్మనిచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. అయితే చిన్న వయసులో ఎట్లా ఉండేదంటే ఈ భయము, భక్తి ఉండేది. అదే టైంలో కొంచెం తిరుగుబాటు స్వభావం ఉండేదన్నమాట. అంటే అన్నిటికీ అమ్మకి ఎదురు చెప్పటము. అది న్యాయం కాదు అనిపించిందనుకో, ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఇట్లా చేయకూడదు కదా అని ఎదిరించి మాట్లాడేదాన్ని. తర్వాత కొంచెం ఫెమినిజం భావాలు ఎక్కువుండేవి. ఎందుకు ఆడపిల్లల్ని మేమే ఎందుకు అంటదో మళ్ళీ అన్నోళ్ళకి ఎందుకు చెప్పరు? ఇలాంటివి అన్నమాట. తిరుగుబాటు స్వభావం ఉండేదన్నమాట. అయితే అమ్మ నేను 10th క్లాస్‌లో వరకు కూడా ఎదిరించి మాట్లాడటము, ఆ విధంగా ఉన్నప్పుడు అమ్మ అరిసేదన్నమాట. ఆ విధంగా ఉండకూడదు, ఎదురు మాట్లాడకూడదు అని అమ్మ అరుస్తున్నప్పుడు నేనేం ఫీల్ అయ్యేదాన్నంటే, నేనంటే ఇష్టం లేదు అమ్మకు అని ఫీల్ అయ్యేదాన్ని. అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో నాకు ఒంగోలులో చేర్పించారు. ఒంగోలు హర్ట్ జూనియర్ కాలేజ్‌లో. ఒంగోలు హెచ్‌సీఎంలో చేర్పించారన్నమాట. అప్పుడు ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడు మాకు నాన్న వేరే అంటే మన బ్రదర్ అండ్ అసెంబ్లీకి వెళ్ళటానికి మామిడిపాలెంలో ఉన్న సాగర్ స్కూల్ అని ఒక స్కూల్ ఉండేది. అక్కడికి వెళ్ళటానికి నాన్న మాట్లాడి మమ్మల్ని పంపించేవాళ్ళన్నమాట. ప్రిన్సిపల్ గారితో పర్మిషన్ తీసుకొని మేము ఆ చర్చికి వెళ్ళేవాళ్ళం. ఆ చర్చికి వెళ్తూ ఉన్న టైంలో ఒక అంకుల్ వాక్యం చెప్తా ఉంటే ఆ రోజు నా బర్త్‌డే కూడా నవంబర్ 14వ తేదీ 93లో ఆ రోజే నేను యేసు ప్రభువు నా సొంత రక్షకుడిగా అంగీకరించడం జరిగింది. 2వ కీర్తన 7వ వచనం చదువుతూ అంకులు నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను అనే వాక్యం చెప్తూ సువార్త చెప్పినప్పుడు ఈ రోజే నేను పుట్టిన రోజు కదా! ఈ రోజే నేను ప్రభువుని కూడా నమ్ముకోవాలి అని చెప్పి ఆ రోజే తీర్మానం చేసుకున్నాను. ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నానో దేవుడు నా మనసుని మార్చాడు. ఎదురు చెప్పే ఆ స్వభావాన్ని మార్చాడు. లోబడే మనసు దేవుడు నాకిచ్చాడు. ఎప్పుడైతే లోబడుతున్నానో అప్పుడు నన్ను అందరూ ఇష్టపడటం స్టార్ట్ చేశారన్నమాట. ప్రతి సందర్భంలో, ప్రతి సమయానికి తగ్గట్టుగా దేవుడే నాతో మాట్లాడుతూ ఉండేవాడు. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని దినపాఠం చదువుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. ఆ విధంగా సరి చేసుకుంటూ ఉండేదాన్ని. అప్పుడు అర్థమైందన్నమాట. ఓహో! అంతకుముందు నేనంటే ఇష్టం కాదనుకునేదాన్ని గానీ, నా స్వభావాన్ని బట్టి ఆ విధంగా నేను తరచుగా అది కద్దింపులు ఎదురయ్యేవి. ఇప్పుడు నేను మారిన స్వభావాన్ని బట్టి అందరూ నన్ను ఇష్టపడుతున్నారు అనేది నేను అర్థం చేసుకున్నాను. ఆ విధంగా డిగ్రీలో ప్రభువుని నమ్ముకున్న ఇంటర్‌లో ప్రభువుని నమ్ముకున్నాను. డిగ్రీలో 97లో బాప్తిస్మం తీసుకున్నాను దేవాలయం ద్వారా స్థానిక సంఘం బెస్తర్పేటలో. డిగ్రీ అయిపోయిన తర్వాత బీఈడీలో చదవటం జరిగింది గుంటూరు సెయింట్ జోసెఫ్ కాలేజ్‌లో. అక్కడ నన్ను చూసిన వాళ్ళంతా కూడా నువ్వు చాలా చిన్న వాయిస్ నీది. నీ వాయిస్ టీచింగ్‌కి పనికిరాదు. నువ్వెందుకొచ్చావు అసలు అని మా ఫ్రెండ్స్ అంతా నన్ను ఎగతాళి చేసేవాళ్ళన్నమాట. అప్పుడు నేను ప్రేయర్ చేసుకునేదాన్ని. 4కే లేసి దేవా నాకు సహాయం చెయ్యి. నేను ఎలా వీళ్ళ మధ్యలో నన్ను ఉంచావంటే నీ నామానికి మహిమ రావాలి అని చెప్పి నేను ప్రేయర్ చేసుకున్నాను. అట్లా ఉన్నప్పుడు బీఈడీలో ఫస్ట్ టీచింగ్ ఉండేది గదా! మైక్రో టీచింగ్ అని 5 మినిట్స్ ఇంట్రడక్షన్ గాని, మోటివేషన్ గాని చెప్పాలి. ఆ టైంలో నేను ఆ రోజు వాక్యం చదువుకుంటా ఉన్నప్పుడు మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించున్నారు అని. అప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చిందన్నమాట. అవును నేను ఎందుకు భయపడాలి? నాలో ఉన్నవాడు లోకంలో ఉన్న ఈ మేడం వాళ్ళకంటే స్టూడెంట్స్ అందరికంటే కూడా గొప్పవాడు కాబట్టి
నేను భయపడకూడదు అని చెప్పి మా ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పా. మీరేం అంటే అక్కడ మేడమ్స్, తర్వాత స్టూడెంట్స్ 200 మంది ఉండేవాళ్ళు. వాళ్ళందరి ముందు ఆహ్, చెప్పాలన్నమాట. అందరూ భయపడతా ఉన్న ఆ టైంలో దేవుడు నాతో మాట్లాడాడు. ఆ టైంలో నేను అందరికి చెప్పి చాలా కాన్ఫిడెన్స్ వచ్చేసింది నాకు. ధైర్యంగా పోయి అక్కడ నిలబడి చెప్పానన్నమాట. ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్ కదా! అలా మా మ్యాథ్స్ మేడంకి మంచి ఇంప్రెషన్ వచ్చింది నా మీద. ఆహ్, టీచింగ్ మెటీరియల్, మ్యాథ్స్ టీచింగ్ మెటీరియల్ అంతా ఒక రూమ్‌లో ఉంటది. ఆ టీచింగ్ మెటీరియల్ ఉన్న రూమ్‌కి నా దగ్గర తెచ్చిపెట్టారు. నా దగ్గర ఉండేది. సో, ఎవరికి టీచింగ్ మెటీరియల్ కావాలన్నా నన్ను అడిగేవాళ్ళు. ఆ విధంగా ఆహ్, దేవునికి మహిమకరంగా అక్కడ ఉంచాడన్నమాట. లాస్ట్‌లో ఎగ్జామ్స్, ప్రాక్టికల్స్ వాటన్నిటిలో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఆహ్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇచ్చేవాళ్ళు. అది ఎవరి మీద అంటే ఆర్‌జేడీ చేతుల మీదుగా. అది ఆర్‌సీఎం కాలేజ్ అన్నమాట. చాలా స్ట్రిక్ట్‌గా ఉండేది. అయితే ఆ టైంలో మొత్తం నాకు 8 ప్రైజెస్ వచ్చినాయి. స్టేజ్ మీదకి ఎక్కటము, దిగటం, ఎక్కటం, దిగటం అట్లా అయిపోయింది. అంటే కేవలము దేవుని మీద ఆధారపడి ప్రేయర్ చేసుకుంటూ ఉన్నందుకు వాళ్ళంతా గూడా నువ్వెందుకు టీచింగ్‌కి నువ్వు పనికిరావన్న వాళ్ళ మధ్యలో దేవుడు నన్నంతగా హెచ్చించాడనమాట. దేవుని మీద ఆధారపడబెట్టి. ఆ తర్వాత ఆహ్, ఆహ్, ఓటింగ్ ఉండేదనమాట. మీరెవరిని ఆల్ రౌండర్ అనుకుంటున్నారో వాళ్ళ పేరు స్లిప్‌లో రాసి ఒక బాక్స్‌లో ఎయ్యాలి. నన్ను సెకండ్ ఆల్ రౌండర్‌గా చిన్న కొన్ని ఓట్ల తేడాతోటి సెకండ్ ఆల్ రౌండర్‌గా నన్ను ఎన్నుకున్నారు. ఆ విధంగా 8 ప్రైజ్‌లు, సర్టిఫికేట్స్, క్యాష్ ప్రైజ్ ఆ విధంగా దేవుడు కృప వల్ల దేవుడిచ్చాడు. బీఈడీ అయిపోయిన వెంటనే జాబ్ విషయంలో గూడా ఏం కోచింగ్ గూడా ఏం తీసుకోలేదు. ఇంట్లో పనులన్నీ చేయటము, ఇంటి పైకెక్కి ప్రిపేర్ అవ్వటము. కొన్ని మిన్ కొంత మెటీరియల్‌తోనే ఉన్న మెటీరియల్ ఏదో దాన్ని పూర్తిగా నేర్చుకున్నాననమాట. ఎవ్వరి ఇంటికొచ్చినా వాళ్ళ వెంటబడి ఇది నన్నడగవా, నన్నడగవా అని చెప్పి వాళ్ళ ఎంటబడి అడిగిచ్చుకునేదాన్ని. 2001లో రాసినప్పుడు జాబ్ రాలేదు. హాఫ్ మార్క్‌లో పోయింది. అప్పుడు నేనేమనుకున్నానంటే నాకు చేతనైనంత వరకు నేను కష్టపడ్డా. అయితే దేవుడు నాకివ్వలేదు. ఏం నేర్పించాలనుకుంటున్నాడో అది దేవుని చిత్తం కాలేదు కాబట్టి నాకు రాలేదు అనుకున్నా. అప్పుడు స్కూల్‌లో పనిచేసేదాన్ని. నాన్న వాళ్ళ స్కూల్‌లో జేజేఎం స్కూల్ అని ఉండేది. ఆ స్కూల్‌లో హ్యాపీగెళ్ళా. అక్కడ టీచర్స్ చూసి "నీకొచ్చిందా? జాబొచ్చిందా?" అని అడుగుతున్నారు. "లేదు సార్ రాలేదు. దేవుని చిత్తం కాలేదు కాబట్టి అది రాలేదు" అని చెప్పాను. 2002లో ఆహ్, జాబ్ ఇవ్వటం జరిగిందనమాట దేవుడు. అప్పుడు త్రిపురాంతకంలో ఫస్ట్ అపాయింట్‌మెంట్ జరిగింది. త్రిపురాంతకం ఒక మారుమూల గ్రామంలో పాతమూడివేముల అని అక్కడ 7 ఇయర్స్ నేను జాబ్ చేశాను. ఆ తర్వాత అక్కడ జాబ్ చేస్తున్న టైంలో వివాహ సంబంధాలు చూస్తా ఉన్నారు. నాకైతే మొదటి నుంచి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదనమాట. పౌలు రాసింది అది చెప్పేదాన్ని అమ్మోళ్ళకి. పెళ్లి తన కుమార్తెకు వివాహం చేసినవాడు బాగుగా ప్రవర్తించును. వివాహం చేయని వాడు మరి బాగుగా ప్రవర్తించును అని ఉంది కదమ్మా! మీరు మరి బాగా ప్రవర్తించండి. ఎందుకు పెళ్లి చేయాలనుకుంటున్నారు? నేను ఇట్లానే ఉండి దేవుని సేవ చేస్తాను అని చెప్పి ఆ విధంగా పెళ్ళంటే ఇష్టం ఉండేది కాదు. అయితే కొంతకాలానికి ఏమైందంటే ఆ పల్లెటూరులో చేయటం వల్ల చాలామంది ఇంకా పెళ్లి కాలేదా? అని అడగటము. ఎక్కడికన్నా ఫంక్షన్స్‌కెళ్ళినప్పుడు వాళ్ళొచ్చి నాకే చెప్పడము. పలానా అబ్బాయి ఉన్నాడు, పలానా అబ్బాయి. నాకది చాలా బాగా కోపమొచ్చేదనమాట. వీళ్ళెందుకు నాకు చెప్తారు? అమ్మోళ్ళకి కదా చెప్పాల్సింది అని. ఆ టైంలో ప్రేయర్ చేసింది. ఇంకా లాభం లేదు. ఇలా ఉండనివ్వరు. పెళ్లయితే చేసుకోవాల్సిందే అని అప్పటినుంచి పెళ్లి కోసం ప్రేయర్ చేసుకోవడం స్టార్ట్ చేశా. కొన్ని పెట్టుకున్నాననమాట. ఇవుండాలి, ఈ లక్షణాలుండాలని కొన్ని పాయింట్స్. వాటిల్లో ఫస్ట్ ఏంటంటే బ్రదర్ అండ్ అసెంబ్లీ అయ్యుండాలి. ఆ తర్వాత నేను టీచరే కాబట్టి తను గూడా టీచర్ అయ్యుండాలి. సర్టిఫికేట్‌లో క్రిస్టియన్ అని ఉండాలి. ఆత్మీయంగా, స్పిరిచ్యువల్‌గా నాకంటే హైగా ఉండాలి. అట్లా కొన్ని మరి ఆ టైంలో అట్లా చేయొచ్చో తెలీదు గానీ, నేను ఫీల్ అయింది దేవునికి చెప్పాననమాట. ఈ విధంగా తర్వాత ఇంకొకటేంటంటే నేను పొట్టిగా ఉంటా కాబట్టి నాకు హైట్ ఉన్న వ్యక్తే గావాలి. అది గూడా అడిగా దేవుడిని. నేనేమేమైతే ప్రేయర్ చేశానో దేవుడు అవన్నీ గూడా నాకిచ్చాడు. కొన్ని వివాహ సంబంధాలొస్తున్నప్పుడు నేను ప్రేయర్ చేస్తా ఉన్నా గదా! నాకు తెలిసిపోయేది. ఇది దేవుని చిత్తం కాదు అనేది తెలిసిపోయేది.
అమ్మకి చెప్పేదాన్ని. అమ్మ దేవుని చిత్తం కాదు అంటే, "నువ్వు అన్నీ అట్లా అనొద్దు. పప్పకి కోపం వస్తది" అని అమ్మ అరిచేదన్నమాట. వీళ్ళు వచ్చిన రోజు ఆ రోజు మా అమ్మ చెప్పారు, "ఇట్లా వస్తున్నారు. నువ్వు రెడీ అయ్యుండు" అని. నేను చర్చిలోకి వెళ్లి ప్రేయర్ చేసుకుంటూనే ఉన్నా. దేవాని చిత్తం అయితేనే వాళ్ళు రావాలి. లేకపోతే రాకూడదు అని నేను ప్రేయర్ చేసుకుంటూ ఉన్నప్పుడు, ఆ టైంలో వీళ్ళు బాగా లేట్‌గొచ్చారు. ఎనిమిదిన్నర నుంచి రావాలి గదా! ఆ! బాగా లేట్‌గొచ్చారనమాట. 9:00కొచ్చారు. ఇంకా దేవుడు నా ప్రార్థన విన్నాడు. అందుకే రాలేదు అని చెప్పి అందరం ఫ్యామిలీ ప్రేయర్‌కి కూర్చున్నాము. ఫ్యామిలీ ప్రేయర్‌కి కూర్చున్నప్పుడు ఆ టైంలో వీళ్ళొచ్చారు. సో, ఫస్ట్ ఎక్కడ చూస్తున్నామంటే ఫ్యామిలీ ప్రేయర్‌లోనే చూడటం జరిగింది. అప్పుడు గూడా నేనేమనుకున్నా అస్సలు చూడగూడదు. ఫేసే చూడగూడదు. దేవుని చిత్తమైతే జరుగుతది. లేకపోతే లేదని అసలు ఫేస్ చూడలేదన్నమాట. నైట్ భోజనం అయిన తర్వాత నాన్న ఉండి రేపు పొద్దున గూడా ఇక్కడే టిఫిన్ చేయండి అని చెప్పారు వాళ్ళకి. వాళ్ళు నెక్స్ట్ డే ఈవినింగ్ పోతారు అత్తమ్మ వాళ్ళు. ఆహ్, వాళ్ళు టిఫిన్‌కొచ్చారు. తర్వాత నేనైతే వడ్డించేదాన్ని కాదు. అక్క వాళ్ళకు చెప్పేదాన్ని. నన్ను టీ ఇవ్వమని, వడ్డించమని అట్లా చెప్పొద్దు. నేను రాను అని చెప్పేదాన్ననమాట. ఆ! అయితే అక్క వాళ్ళే అంతా వడ్డించేవాళ్ళు. ఆఫ్టర్‌నూన్ పాపక్కకి, విక్టోరియా అక్కకి ఒక పెళ్ళికి అటెండ్ అవ్వాల్సిన పరిస్థితొచ్చి నేనే వడ్డించాల్సొచ్చింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో. అయితే ఎప్పుడైతే వాళ్ళెళ్ళేటప్పుడు దేవుడు నాకొక మళ్ళీ ఎళ్ళేటప్పుడు ప్రేయర్ చేసేటప్పుడు ఒక పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చాడు. దేవుని చిత్తం అనేది నాకర్థమైంది. తర్వాత వాళ్ళు మేమెళ్ళిన తర్వాత ఫోను చేస్తాము. ఏ సంగతి ప్రేయర్ చేసుకొని చెప్తాము అని జెప్పారు. తర్వాత ఒక వారమైనా గూడా ఏమి ఇన్ఫర్మేషన్ లేదనమాట. తర్వాత ఏం తెలిసిందంటే మా హస్బెండ్ వాళ్ళు వచ్చిన రోజే వీళ్ళ మేనమామ చనిపోయాడని తెలిసింది. తెలిస్తే ఇంకా నేను బాగా చాలా అప్‌సెట్ అయ్యా. దేవా! నీ చిత్తమని నాకు తెలియపరచావు గదా! ఒకవేళ వాళ్ళేమన్నా సెంటిమెంట్స్ అట్లా ఉంటే ఇంకా దాన్ని కాదనుకుంటారేమో అని చెప్పి ఆ రోజు నైట్ హాల్‌లోనే నేను, చెల్లి సంపూర్ణ హాల్‌లోనే చాపేసుకొని పడుకునేవాళ్ళము. అట్లా పడుకొని నైట్ అంతా ఏడుస్తానే ప్రేయర్ చేసుకుంటా ఉన్నా. నీ చిత్తం మళ్ళీ ఇప్పుడు ఎందుకిట్లా అట్లా ప్రేయర్ చేసుకొని పొద్దున్నే లేసి టీవీ ఆన్ చేసిన. టీవీ ఆన్ చేసినప్పుడు ఆహ్, టీడీ ప్రసన్న కుమార్ గారి మెసేజ్ వస్తుంది టీవీలో. అందులో ఏమనిందంటే హబక్కూకు 2వ అధ్యాయము 3వ వచనము స్క్రీన్ మొత్తంలో ఆ వచనం మాత్రమే కనపడుతుంది. అది నిర్ణయ కాలమున జరుగును. ఆలస్యంగా జరుగునని తప్పక నెరవేరును అనే వాక్యం. ఆ వాక్యం చూసి నాకు ఇంగ దేవుడు నాకే మాట్లాడాడు అనిపిచ్చి నేను చాలా సంతోషపడ్డాను. అది ఆలస్యంగానే జరుగుతది. తప్పక నెరవేరును. ఆలస్యంగా జరుగునని తప్పక నెరవేరును. నిర్ణయ కాలంలో జరుగును. అనే ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. తర్వాత కొంతకాలానికి మా అత్తమ్మ, మామయ్య వాళ్ళు మేము అమ్మాయినే చేసుకుంటాము. అయితే మీరు ఎవరికీ మాట ఇవ్వొద్దు. మా పెద్ద బాబున్నాడు. పెద్ద బాబుని చేసుకున్న పెద్ద బాబుకి మ్యారేజ్ అయిన తర్వాతనే చిన్న బాబుకి చేస్తాము అని చెప్పారన్నమాట. సో, ఆ దేవుడిచ్చిన వాగ్దానాన్నే పట్టుకొని ఉన్నాం మేము. ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ నిశ్చితార్థం చేసుకున్నారు. 2004 మేలో చూసిపోతే 2005 మేలో నిశ్చితార్థం. మళ్ళీ 2006 జాన్వరిలో పెళ్లి జరిగిందన్నమాట. అంటే దాదాపు 2 ఇయర్స్ వెయిట్ చేశాను. కేవలం దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి, ఆ మాటను బట్టి వెయిట్ చేయటం జరిగింది. దేవుడు నేనేమైతే ప్రార్థన చేశానో అవన్నీ కూడా దేవుడు నాకు అనుగ్రహించాడు. మంచి భర్తనిచ్చాడు. మా హస్బెండ్ పేరు సుధాకర్. తను గూడా టీచర్‌గా పనిచేస్తూ ఇక్కడే ఆదోనిలో మున్సిపల్ హై స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. సంఘంలో గూడా బాధ్యత గల పెద్దగా ఉంటున్నారనమాట. మాకు దేవుడు ఇద్దరు కుమారులనిచ్చారు. పెద్ద బాబు పేరు మోరిస్. తను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు బైపీసీ. చిన్న బాబు పేరు హడ్సన్. హడ్సన్ 9th క్లాస్ చదువుతా ఉన్నాడు. పిల్లలిద్దరి కోసం ప్రార్థించేయండి. తర్వాత 7 ఇయర్స్ తర్వాత ఇక్కడ ఆదోనికి ట్రాన్స్‌ఫర్ అవ్వటం జరిగింది. కేవలం దేవుని కృప అన్నమాట. ఆ విధంగా దేవుడు నా జీవితాన్ని ఆశీర్వదిస్తా ఉన్నాడు. ప్రతి విషయంలో గూడా, ప్రతి చిన్న విషయంలో గూడా
వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఫ్యామిలీలో ఎలా సరి చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి కదా! అక్కడ చిత్రాంతకంలో ఉన్నప్పుడు అన్న, వదిన దగ్గర ఉండేదాన్ని. అన్న, వదినకి చాలా హెల్పింగ్‌గా ఉండేవాడు. నేనేమనుకున్నానంటే బిలీవర్స్ అంతా ఇంతే ఉంటారేమో అని చెప్పి ఆ విధంగా అనుకున్నా. కానీ ఇక్కడికొచ్చేసరికి అంతా రివర్స్ అన్నమాట. అన్నీ నేనే చూసుకొని స్కూల్‌కి పోవాల్సొచ్చేది. అప్పుడు చాలా ఫీల్ అయ్యా. ఎందుకబ్బా! వదినకు అన్న బాగా హెల్ప్ చేస్తాడు గదా! నాకెందుకు హెల్ప్ చేయరు అని. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. అందరూ ఒకే రకంగా ఉన్నారు. తన బ్యాక్‌గ్రౌండ్ గూడా చూడాలి. అక్కడ ఏంటంటే వాళ్ళ అమ్మ అన్నీ చేసి పెడితే కేర్ తీసుకొని వచ్చేవాళ్ళము. తర్వాత భర్త ఎడల భయం కలిగిందినట్టు చూసుకోవాలి నువ్వు అని దేవుడు నాతో మాట్లాడాడు. సో, ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ ఉండకూడదు. దేవుడు నాకు అప్పగించిన పనిని నేను చేయాలి అని చెప్పి దేవుడు ఆ విధంగా నాతో మాట్లాడుతా ఉన్నాడు. ఇంకా ప్రతి సందర్భంలో గూడా వాక్యం ద్వారా దేవుడు నన్ను సరి చేస్తా ఉన్నాడు. అది నేను ఖచ్చితంగా చెప్పగలను. కాలేజ్ లైఫ్‌లో గూడా టెంప్టేషన్స్ అలా వచ్చినప్పుడు ప్రాకారం లేక పాడైపోయిన పురమేంటో తన మనసును అంచుకోలేని వాడును అంతే. ఆ వాక్యం ఎప్పుడు నా నోట్స్‌లో రాసుకునేదాన్ని. నా మనసును అంచుకోవాలి. తర్వాత దేవుడు మనకు శక్తియు ఆహ్, ఆహ్, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాడు అనే వాక్యం. ఈ విధంగా ప్రతి వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ లైఫ్‌ని సరిచేస్తా ఉన్నాడు. ఏదైతే ప్రార్థన చేస్తా ఉన్నామో దేవుడు మనవులన్నీ అంగీకరిస్తూ చిన్నదాన్నైన నా పట్ల దేవుడు చాలా కృప చూపిస్తా ఉన్నాడు. ఒకప్పుడు తిరుగుబాటు స్వభావం ఉన్న నన్ను తగ్గింపు నేర్పించాడనమాట. అందరి పట్ల తగ్గింపు కలిగి ఉండటం దేవుడు నేర్పిస్తాడు. ఆ విధంగా దేవుడు సహాయం చేస్తా ఉన్నాడు. తర్వాత కోవిడ్ సెకండ్ వేవ్‌లో ఉన్నప్పుడు బాగా సివియర్‌గా కోవిడ్ అటాక్ అయింది. చాలా హై టెంపరేచర్ దాదాపు ఒక 1 వీక్ టాబ్లెట్స్ వేసుకున్నా టెంపరేచర్ తగ్గేది కాదు. ఇంకా హెడేక్ భయంకరమైన హెడేక్ అస్సలు ఏమైపోయిందా నా తల అన్నట్టుగా వామిటింగ్స్, మోషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఆ టైంలో ఒకసారి నైట్ నేను లేసి వాష్‌రూమ్‌లోకెళ్ళాను. ఆ టైంలో మొత్తం చీకటయిపోయింది. ఇంకా ఏమి నాకు కనపడినట్టు అయిపోయింది. గట్టిగా కేకేసా. మా హస్బెండ్ హాల్‌లో పడుకుంటారు. పిల్లలిద్దరూ పైన పడుకున్నారు ఆ టైంలో. తను పరిగెత్తుకుంటూ వచ్చారు. వెళ్ళి అంతే బెడ్ మీద పడుకున్నా. పడుకున్న తర్వాత పెద్ద వామిటింగ్ అయిపోయింది. బెడ్ మొత్తం వామిటింగ్. ఆ వామిటింగ్ అంతే ఉంది. అది తీయాలని గూడా స్పృహ లేదు. అంతే అక్కడే పడుకున్నా. అంతే నిద్రపోయాను. అప్పుడు ఆయన నన్ను ఎత్తుకున్నట్టుగా, నన్ను హగ్ చేసుకున్నట్టుగా అది నేను ఎక్స్‌పీరియన్స్ చేశా. ఆ టైంలో నాకు నీలిమ చాలా హెల్ప్ చేసింది. తనకు వంటలు ఏవి వచ్చేయదు మా హస్బెండ్‌కి. నీలిమ ఎవ్రీ డే నాకు భోజనం పంపించేది. సో, అంటే మరణం అంచుల దాకా పోయి తిరిగి రావడానికి దేవుడే బతికించాడనమాట. ఆ టైంలో నేను ఒక వర్క్‌షాప్‌లో పాల్గొన్నా. రైటర్స్ వర్క్‌షాప్. అందులో తాళ్ళూరి ప్రసాద్ అన్న చెప్తా ఉన్నారు. రిసోర్స్ పర్సన్‌గా చెప్తా ఉన్నారనమాట. అలా టాలెంట్స్, తలాంతుల గురించి ఉపమానం చెప్తూ నీకిచ్చిన తలాంతును దేవుని కోసం ఉపయోగించాలి. దాన్ని భూమిలో పాతిపెట్టకూడదు అని చెప్పారనమాట. ఆ టైంలో దేవుడు నాకిచ్చిన తలాంతు రైటింగ్ స్కిల్ దేవుడిచ్చాడనమాట. సో, నేను ఆ విధంగా కవితలు రాసి పోస్ట్ చేయడం స్టార్ట్ చేశా. అట్లా రాస్తూ ఉన్నప్పుడు చాలా మందికి అది ఉపయోగకరంగా ఉంది. కొన్ని పత్రికల్లో గూడా జర్స్వాల, తర్వాత అంతర్వాణి, ప్రక్షాళన అనే పత్రికల్లో కవితలు, ఆర్టికల్స్ వస్తా ఉన్నాయి. ఆ విధంగా దేవుడు హెచ్చిస్తా ఉన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. చాలా మంది అక్క మాకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటున్నాయి అక్క అన్నప్పుడు నేను ఒకటే ప్రేయర్ చేసుకుంటా. దేవా నాకు గర్వం రాకూడదు. ఈ తలాంతులు వేసినావు నీకే మహిమ అని దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రస్తుతం అయితే ప్రమోషన్ గూడా నాకు ఇక్కడికొచ్చిన తర్వాత 7 ఇయర్స్ సీనియారిటీ లాస్ అయింది.
అసలు నాకు రాకూడదు అనమాట ప్రమోషన్. కానీ కేవలం దేవుని కృప చేత ప్రమోషన్ రావటం. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ గా ప్రమోషన్ వచ్చింది. కౌతాళం అనే ఒక విలేజ్ లో నేను పనిచేస్తా ఉన్నాను. సో మా ఫ్యామిలీ కోసం ప్రార్థించేయండి. దేవుని సేవలో ఇంకా ముందుకు సాగేటట్టుగా నా కోసం ప్రార్థించవలసిందిగా కోరుతాను. చిన్న అమ్మ వాక్యాన్ని చదువుతుంది. ఇది నా చిన్న సాక్ష్యం. వాక్యం ధ్యానం చేసుకుందాం. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఆ కాలమున దాను వంశస్థుడును జొర్యా పట్టణస్థుడునైన మనోహ అని ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలువు, నీకు కానుపు లేకపోయిను, అయితే నీవు గర్భవతి అయి కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీ గర్భవతి అయి కుమారుని కందువు. అతని తల మీద మంగళ కత్తి వేయకుడు. ఆ బిడ్డ గర్భంలో పుట్టినది మొదలుకొని దేవునికి నాజూరు చేయబడిన వాడు ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలు పెట్టినని ఆమెతో అనగా. దేవుడే వాక్యాన్ని గురించినట. మనం చదువుతున్న వాక్య భాగంలో మానోహ భార్య గురించి మానోహ భార్య అనే ఉంది. ఆమె పేరైతే మెన్షన్ చేయలేదు బైబిల్లో. ఎందుకు మెన్షన్ చేయలేదు అనేది మనం చెప్పలేము అనమాట. కొంతమంది పేర్ల మెన్షన్ చేయలేదు వాక్యంలో. ఘనురాలైన స్త్రీ గురించి కానీ, తెకోవ స్త్రీ, తర్వాత సురేఫనికియ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు, సమరయ స్త్రీ, పేద విధవరాలు, ఈ విధంగా చిన్న పాప, ఇశ్రాయేలు చిన్నది, ఇలాంటి వాళ్ళు కొంతమంది పేర్లు దేవుడు బైబిల్లో రాయించలేదు. కానీ వాళ్ళు చేసిన కార్యాలు అయితే బైబిల్లో ఉన్నాయి. వాళ్ళు ఏమైతే పనులు చేశారో, దేవుడికి వాళ్ళు ఎలా లోబడారో, వాళ్ళ ద్వారా జరిగిన గొప్ప కార్యాలు ఏంటో దేవుడు రాయించి పెట్టాడు అనమాట. కాబట్టి పేరు లేకపోయినా కూడా మనం చేసిన కార్యాలు, మనం చేసిన పనులు మిగిలిపోతాయి అనేది మనం ఈ మానోహ భార్య ద్వారా నేర్చుకోవచ్చు. అయితే మానోహ భార్య లేకుంటే ఆమె సంసోను తల్లి. ఈమె నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మొదటిగా ఈమె దేవుని మాటకు లోబడింది. ఫస్ట్ వచనంలో ఏముందంటే, ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఇశ్రాయేలీయులు మళ్ళీ దోషులైతా ఉన్నారు. వాళ్ళు మళ్ళీ దోషులైతా ఉన్నారు. దేవుని శిక్షకు పాత్రులైతా ఉన్నారు. దేవుని శిక్ష ఒక పక్క దేవుని శిక్ష ఉంటుంది. అదే టైంలో వాళ్ళను ఆ శిక్ష నుంచి లేకుంటే ఆ శ్రమల నుంచి తప్పించడానికి దేవుడు ఎవరో ఒకరిని పంపిస్తూనే ఉన్నాడు అనమాట. ఆ విధంగా ఆ టైంలో దేవుడు దాను వంశస్థుడు జొర్యా పట్టణస్థుడనైన మనోహ అనే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క భార్య, ఆమె గొడ్రాలుగా కానుపు లేక ఉన్న ఆ టైంలో యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమయ్యి, ఇదిగో నీవు గొడ్రాలువు, నీకు కానుపు లేకపోయింది, అయితే నీవు గర్భవతి కుమారుని కందువు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసాన్ని గాని మద్యంని గాని త్రాగుకుందుము, అపవిత్రమైన దేనినైనా తినకుందుము అని దేవుడు ఆ మనోహ భార్యతో, లేదంటే దేవుడి దూత మనోహ భార్యతో చెప్పినట్టుగా చూస్తున్నాం. ఏదైతే చెప్పారో ఈమె దానికి లోబడాలనే మనసు ఉంది. ఫస్ట్ మనం ఈమె జీవితం నుంచి ఏం నేర్చుకోవాలంటే, లోబడే మనసు, విధేయత గురించి నేర్చుకుందాం. ఈ విధేయత ఎందుకు అవసరము? దేవునిలో బలపడాలంటే మనకు విధేయత అనేది అవసరం. విధేయత కలిగి ఉన్నప్పుడు మన ఫ్యామిలీ మీద అది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, మన చుట్టుపక్కల వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం, మన సంఘం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఈ మానోహ భార్య ఆమె నుంచి మనము నేర్చుకోవచ్చు అన్నమాట, జవాబు పొందొచ్చు. ఫస్ట్ ఈమె చేసిన పని ఏంటంటే, ఆమె దేవుని చిత్తానికి లోబడింది. అంతేకాదు, దేవుని చిత్తానికి లోబడాలనే ఆశ ఉండటం ఒకటే కాదు, కానీ ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి,
ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి, దేవుడు ఇంకా ఏం చేయాలనుకుంటున్నాడు అని ఆ ఆశ కూడా ఆమెకుంది. ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి, ఇంకా ఏం చేయాలో తెలుసుకోవాలనే ఆశ ఉంది. ఆ తర్వాత మూడో పాయింట్ ఏంటంటే ఆమె దేవుని కృప కోసం కనిపెట్టుకున్నారనమాట వాళ్ళిద్దరు కూడా. సో ఈ 3 సంగతుల గురించి మనం ఈరోజు ధ్యానం చేసుకున్నాము. మానవ భార్య దేవునికి లోబడాలనే మనసుంది, ఇంకా ఎక్కువ నేర్చుకోవాలనే మనసుంది. అంతేకాదు దేవుని కృప కోసం కనిపెట్టే మనసు ఆమెకుంది. మొదటిగా దేవునికి లోబడటం, లేకుంటే దేవుని ఆజ్ఞకు లోబడటం. మనము ఈ విషయం అనేది చాలా సార్లు చెప్పుకుంటా ఉంటాం కానీ లోబడాలి లోబడాలి అని మాటల్లో చెప్పుకోవటం అది చాలా ఈజీనే, కానీ అది చేతల్లో మాత్రం ప్రాక్టికల్ లైఫ్ లో అది చాలా కష్టంగా ఉంటుంది. బైబిల్లో మనకు మొదటి నుంచి చివరి వరకు, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అంతా తెలియకపోవచ్చు, కానీ తెలిసిన సంగతులు, తెలిసిన ఆజ్ఞలు, వాటిని మనం యథార్థంగా పాటించినప్పుడు ఖచ్చితంగా ఆ దేవుడు మనకు ఇంకా ఎక్కువగా నేర్పిస్తాడు అన్నమాట. ఏదైతే బయలుపరచబడిందో దేవుని చిత్తం, ఆ బయలుపరచబడిన దేవుని చిత్తానికి మనం లోబడాలి. ఆమెకి ఇంకా అంతవరకు ఒక్కటే తెలుసు, నీవు కుమారుని కంటావు, జాగ్రత్తగా ఉండాలి, ద్రాక్ష రసం ముట్టుకోకూడదు, మద్యం తాగకూడదు, అపవిత్రమైన దేనిని తాగకూడదు, నీ కుమారుడు నా గర్భంలో నుంచే నాజీరుగా ఉంటాడు అంతవరకు చెప్పాడు. ఆమె కుమారుడు గర్భంలో నుంచే నాజీరుగా ఉంటాడు కాబట్టి ఎప్పుడైతే గర్భవతి అవుతుందో అప్పటి నుంచి ఆమె కూడా ఒక నాజీరు చేయబడిన వాళ్ళు ఎలా ఉండాలో అలా ఉండాలి అని దేవదూత, యెహోవా దూత ఆమెకు చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అయితే దేవుని ఆజ్ఞలు ఎందుకు లోబడాలి అంటే, ఫస్ట్ ఏంటంటే దేవుని ఆజ్ఞలు అవి మనకు మంచివి. ఎందుకు మనకు మంచివంటే ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12 నుంచి 13 వరకు చదువుతుంటే, నీ మేలు కొరకు నేను నీకు ఆజ్ఞాపించే యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునన్న మాట తప్ప నీ దేవుడైన యెహోవా మరి ఏమి నిన్ను అడుగుచున్నాడు? నీ మేలు కొరకే నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలను గైకొనడం తప్ప దేవుడు మరి నిన్నేం అడుగుచున్నాడు అంటారు. అంటే దేవుని ఆజ్ఞలు మనం ఎందుకు లోబడాలంటే అది మనకు మేలు జరుగుతుంది, అందుకు మనము లోబడాలి. ఫస్ట్ వచనం చూస్తున్నాం కదా, ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరముల వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. వాళ్ళు మళ్ళీ మళ్ళీ దోషులు అవుతున్నారంటే వాళ్ళు దేవుని ఆజ్ఞలను పాటించడం లేదని అర్థం. 10 ఆజ్ఞలు ఇచ్చారు దేవుడు, ఆ 10 ఆజ్ఞలను వాళ్ళు పాటించడం లేదు. అందుకని వాళ్ళు ఏమైతున్నారు, ఆజ్ఞలు పాటించకపోవటం వల్ల వాళ్ళు బానిసత్వంలోకి వెళ్ళిపోతా ఉన్నారు. అయితే ఆజ్ఞలు ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడు దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేస్తాడు అని మనం నేర్చుకోవచ్చు. 2 నుంచి 4 వరకు చూస్తే మనోహ భార్య యొక్క ఆమె లోబడటం గురించి వింటామన్నమాట. నాజీరు చేయబడే వాళ్ళు సొంతగా ఒక ప్రతిజ్ఞ చేసుకుంటారు. ఏమని, నేను ఏమి ముట్టుకోకూడదు, ద్రాక్ష రసం ముట్టుకోకూడదు, తర్వాత మద్యాన్ని తాగకూడదు, తల మీద కత్తి వేయకూడదు. ఈమె కూడా ఆ విధంగా, అంటే అవన్నీ కూడా సాక్రిఫైస్ చేయడానికి ఆమె ఇష్టపడతా ఉంది. ఆమె కూడా నాజీరుగా ఉండడానికి ఇష్టపడుతుంది అన్నమాట. కాబట్టి దేవుని ఆజ్ఞలు ఎప్పుడు కూడా హానికరం కాదు, కానీ ఆ టైంకి అవి పాటించేటప్పుడు అవి కష్టంగా అనిపిస్తాయి, కానీ అవి పాటించినప్పుడు దాని వల్ల వచ్చే మేలు చాలా గొప్పది. దేవుని ఆజ్ఞలు అనేవి మనకు మంచిది. అంతేకాదు ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 40వ వచనంలో ఏముందంటే, దేవుని ఆజ్ఞలు నీ సంతానమునకు మంచిది అని, మరియు నీకును నీ తర్వాత నీ సంతానపు వారికి క్షేమం కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలం నీకు ఇచ్చిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగినట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను. కాబట్టి దేవుని ఆజ్ఞలు పాటిస్తే మనకు మంచిది, అంతేకాదు మన సంతానానికి, మన పిల్లలకు కూడా అది మంచిది అని మనం ఈ వచన భాగంలో చదువుకుంటాము. అంతేకాదు ఇక్కడ ఇశ్రాయేలీయులు దోషులయ్యి వాళ్ళు దేవుని దృష్టికి విరోధులయ్యి ఉన్న ఆ టైంలో
ఈమె నాజీరుగా ఉండటం వల్ల, ఈమె లోబడటం వల్ల ఇశ్రాయేలీయులందరికి కూడా మంచిదే. ఎందుకంటే ఆమె గర్భం నుంచి వచ్చే బిడ్డ వలన వాళ్ళకు రక్షణ కలిగించాలి అని దేవుని యొక్క ప్లాన్ అయింది. కాబట్టి దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఆజ్ఞలు మనం లోబడినప్పుడు అవి పర్సనల్ గా, వ్యక్తిగతంగా మనకి మంచిది, మన సంతానానికి మంచిది, మన చుట్టూ ఉన్న వారికి మంచిది, సంఘం వారికి కూడా మంచిది. దేశానికి మంచిది అనేది మనం ఆలోచిస్తాం. ఒకరి అవిధేయత వలన ఆహ్, మనం చూస్తున్నాం కదా! ఒకరి అవిధేయత వలన శాపం ఎలా వచ్చిందో, విధేయత వలన పరలోకం వచ్చింది. యేసు ప్రభు యొక్క విధేయత వలన మనకు ఆశీర్వాదం వచ్చినట్టుగా చూస్తున్నాం అన్నమాట. మనం కూడా విధేయతగా ఉన్నప్పుడు మన కుటుంబానికి మనం ఆశీర్వాద కారణంగా ఉంటాము. సంఘానికి ఆశీర్వాద కారణంగా ఉంటాం. విధేయత చూపించినా, అవిధేయత చూపించినా అది ఖచ్చితంగా మన ఒక్కరి మీదే ప్రభావం చూపించదు గానీ, మన మన చుట్టుపక్కల వాళ్ళందరి మీద అది ప్రభావం చూపిస్తుంది అనేది మనం ఆలోచించుకోవాలి. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలు దావీదు కూడా ఏమంటాడంటే 119వ కీర్తనలో, దావీదు మహారాజు 119వ కీర్తనలో, నీ ఆజ్ఞలన్నిటినీ లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలుగనేరదు అని చెప్తాడు. ఆయన ఆజ్ఞల్ని లక్ష్యం చేసినప్పుడు మనకు అవమానము కలుగదు. అదే విధంగా యేసు ప్రభువు కూడా దేవునికి లోబడినట్టుగా చూస్తా ఉన్నాం కదా మనం. ఫిలిప్పి 2వ అధ్యాయము 5వ వచనంలో, క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు ఉండి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వభావము ధరించుకున్నాడు, రిక్తునిగా చేస్తున్నాడు. మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా ఆయన తను తాను తగ్గించుకున్నాడు అనే వాక్యం మనం చదువుతాము. యేసుక్రీస్తే అంత గొప్ప దేవుడే విధేయత చూపించినప్పుడు మన్ను లాంటి వారము, త్రాసులో ధూళి లాంటి మనము, అడవి పువ్వులు లాంటి మనము ఎంతటి వారం కదా. ఆయన ఖచ్చితంగా మనం కూడా విధేయత చూపించాల్సిందే. దేవుని ఆజ్ఞలకు లోబడలేదు అంటే ఆయన ఆజ్ఞల్ని ధిక్కరించిన వారము. ఈ మానోహ భార్య అయితే అది ఆమె నమ్మింది దేవుడు సంతానం ఇస్తే. అప్పుడు దాకా ఆమె గొడ్రాలుగా ఉంది, కానీ దేవుడు సంతానం ఇస్తాను అని చెప్పినప్పుడు ఆమె నమ్మింది అన్నమాట. నమ్మి ఆజ్ఞ యెహోవా దూత చెప్పిన ఆజ్ఞకు లోబడాలనే మనస్సు ఆమె కలిగింది. మనస్సు కలిగి ఉంది కాబట్టి ఆమె ఏం చేస్తుందంటే, రెండవదిగా ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనే ఆశ ఆమెకుంది. 6-14 వరకు చూస్తే, ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడొకడు నా యొద్దకు వచ్చెను, అతని రూపము దేవదూత రూపమును పోలినది, మిక్కిలి భీకరంగా ఉండెను. అతడు ఎక్కడి నుండి వచ్చినో నేను అడగలేదు, అతడు తన పేరు నాతో చెప్పలేదు. కానీ ఆలకించుము, నీవు గర్భవతి అయి కుమారుని కండి. తనతో ఏమైతే చెప్పాడో దేవదూత, ఆ సంగతులన్నీ ఆమె పరిగెత్తుకుంటూ తన భర్త దగ్గరికి వెళ్ళి ఆ సంగతులన్నీ చెప్తా ఉంది. ఆమెకి ఎవరు కనిపించారు, ఆయన రూపం ఎలా ఉంది, ఏం చెప్పాడు, అన్ని పూసగుచ్చినట్టు ఆమె చెప్తుంది. ఆ విధంగా ఆమె చెప్పినప్పుడు భర్త కూడా ఆమె మాటలు కొట్టి పడేయలేదు, కానీ సరే అడుగుదాము, ఏం మళ్ళీ ఇంకా ఏమేం చేయవాలో అడుగుదాము అని చెప్పి 8వ వచనంలో, అందుకు మానోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా ఇద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పినట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా. దేవుణ్ణి వేడుకుంటున్నారన్నమాట. మానోహ కూడా దేవుణ్ణి వేడుకుంటున్నాడు. దేవుణ్ణి వేడుకుంటున్నప్పుడు దేవుడు మానోహ ప్రార్థన ఆలకించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో ఇంకా ఎక్కువగా నేర్చుకోవాలి. దేవుని చిత్తం తెలుసుకున్నాము, తెలుసుకున్న దేవుని చిత్తాన్ని ఇంకా ఎక్కువగా నేర్చుకోవాలి, ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి. వాక్యంలో ఏముందో, దేవుడు ఇంకా నాతో ఏం మాట్లాడుతున్నాడో నేర్చుకోవాలనే ఆశ మనకు ఉండాలన్నమాట. ఆ ప్రాసెస్ లో ఏం చేయాలంటే, మొదటిగా మనము దేవుని సహాయము అడగాలి. ఎలా దేవుని సహాయం అడగాలి? మానోహ ఎలా అడిగాడో ప్రార్థన చేస్తా ఉన్నాడు మానోహ. అదే విధంగా మనం కూడా ప్రార్థన చేయాలి. ఇంకా ఎలా అంటే, వాక్యం చదవటం ద్వారా దేవుని చిత్తం మనం తెలుసుకోవాలంటే ప్రార్థన చేయాలి, వాక్యాన్ని చదవాలి. సహవాసానికి అటెండ్ అవుతూ ఉండాలి ఖచ్చితంగా. పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు, అంకుల్ వాళ్ళు చెప్పే వాక్యం ద్వారా దేవుడు ఒక్కోసారి మాట్లాడుతూ ఉంటాడు.
ఎప్పుడైతే మనము తెలియబడిన దేవుని చిత్తానికి లోబడతామో, అప్పుడు తెలియబడని దేవుని చిత్తాలను దేవుడు మనకు బయలుపరుస్తా ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ తెలియబడిన దేవుని చిత్తాలు ఏంటంటే, మొదటి తెస్సలోనికైయులకు రాసిన పత్రికలో ఉంది కదా! మొదటి తెస్సలోనికైయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 4వ అధ్యాయం 3వ వచనంలో, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. సో, దేవుని చిత్తం ఏంటంటే పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము. నెక్స్ట్ 4, 5 వచనంలో కూడా, మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఉంది కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటనలు ఎట్లు కాపాడుకుని వలన అది ఎరిగిందటయే దేవుని చిత్తం. అదేవిధంగా 5, 16, 18 ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. పరిశుద్ధులు అవ్వటము దేవుని చిత్తము, ఘటముని కాపాడుకోవటము దేవుని చిత్తము. అంతేకాదు ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము దేవుని చిత్తం. ఇవన్నీ బయలుపరచబడిన దేవుని చిత్తాలు. ఇవి ఎప్పుడైతే మనం పాటిస్తూ ఉంటామో, ఎప్పుడైతే ఫాలో అవుతుంటామో, బయలుపరచబడబోయే దేవుని చిత్తాలు. ఫర్ ఎగ్జాంపుల్ మన వివాహం గురించి గాని, పిల్లల భవిష్యత్తు గురించి గాని, వాళ్ళ స్టడీస్ గురించి గాని, ఇవన్నీ కూడా దేవుడు మనకు బయలుపరుస్తా ఉంటాడు. ప్రార్థన చేయటం ద్వారా, వాక్యం చదవటం ద్వారా, సహవాసంలో ఉండటం ద్వారా దేవుడు చిత్తాలు మనకు బయలుపరుస్తా ఉంటాడు అన్నమాట. అదే వీళ్ళు కూడా బయలుపరచబడిన దేవుని చిత్తానికి లోబడ్డారు. ఇంకా ఏమేం చేయాలో నేర్చుకోవాలనే ఆశ వారిలో ఉంది. ఇలాంటి ఆశ మనలో ఉంటుందా? మనం ఒకసారి ఆలోచించుకుందాం. మానవ భార్య ఏ విధంగా భర్త దగ్గర ఇద్దరు కలిసి ఒక టీమ్ గా ఏర్పడి దేవుని చిత్తం కోసం కనిపెడతా ఉన్నారు. దేవా, మేము ఇంకా ఏమేం చేయాలో మాకు నేర్పించు. ఆ బిడ్డ ఎట్టివాడవుతాడు, మేము ఏం చేయాలి, అతనికి ఏం కార్యం చేయాలి, అది మాకు తెలియపరచు అని వాళ్ళు అడిగినప్పుడు ఆ ప్రార్థనకు వాళ్ళు జవాబు పొందుతున్నారు. 14వ వచనంలో మళ్ళీ ఆమె చెప్పిన మాటలే దేవదూత ఇక్కడ చెప్తా ఉంది. 13వ వచనంలో, యెహోవా దూత, నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేకొనవలెను. ఆమె ద్రాక్షావళి నుండి పుట్టిన దేవియు తినకూడదు. ఆమె ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగకూడదు. అపవిత్రమైన దేనినైనను తినకూడదు. నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతయు ఆమె చేకొనవలెనని మనహుతో చెప్పును. సేమ్ అదే మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నాను. మీరు మేము ఏదైతే చెప్పానో అది చేయండి అని చెప్తాను. అప్పుడు ఆ విధంగా వాళ్ళిద్దరు కూడా ఏదైతే చెప్పాడో, దేవదూత ఏదైతే చెప్పాడో ఇంకా ఏమి చేయాలో అనేది దేవుని సహాయం అడిగారు. అంతేకాదు దేవుని వాగ్దానాలను వాళ్ళు నమ్మినట్టుగా మనం చూస్తాము. నేను గొడ్రాలిను, నాకెందుకు పుడతారు, ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేశాము అయినా పుట్టలేదు. అవన్నీ కూడా ఆమె పక్కన పెట్టింది. సంశయాలు, అనుమానాలు అన్నిటిని పక్కన పెట్టి కేవలము ఆయననే అడుగుతా ఉంది. ఆయన వాగ్దానాలను వాళ్ళు నమ్మారన్నమాట. మనం కూడా ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి అని, దేవుని చిత్తాన్ని ఇంకా తెలుసుకోవాలి, లేదంటే దేవుని ఆజ్ఞల్ని ఇంకా తెలుసుకోవాలి. దేవుని వాక్యం పట్ల మనకు ఆశ ఉన్నప్పుడు మనం కూడా ఏం చేయాలంటే దేవుని సహాయాన్ని అడగాలి. అంతేకాదు దేవుడిచ్చిన వాగ్దానాలను మనం నమ్మాలి. ఎప్పుడైతే దేవుని వాగ్దానాలు నమ్ముతామో అప్పుడు దేవుడు వాళ్ళను దర్శించినట్టుగా చూస్తాము. మనం కూడా దేవుని వాగ్దానాలను నమ్మినప్పుడు ఆయన ప్రెజెన్స్ ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాము. ఆయనను ఫీల్ అవుతాం. మన ప్రతి సందర్భంలో, ప్రతి సమయంలో కూడా దేవుడు మనతో ఉన్నట్టుగా, మనల్ని గైడ్ చేస్తున్నట్టుగా మనం ఎక్స్పీరియన్స్ చేస్తాము. ఈ విధంగా మానవ భార్య ద్వారా మనం కొన్ని పాఠాలను నేర్చుకుంటాము. మనం దేవుని వాగ్దానాలు ఎన్నో చూస్తా ఉన్నాం బైబిల్లో. మరి ఆ వాగ్దానాలన్నింటినీ మనం స్వాతంత్రం చేసుకుంటున్నామా? ప్రార్థన చేసేటప్పుడు వాగ్దానం ఎత్తి ప్రార్థన చేస్తున్నాము. దేవా, ఇలా చెప్పావు కదా, నాకు సహాయం చేయని మనం అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అంతేకాదు ఈమె ఏం చేస్తుందంటే ఇంకా ఆయన కృప కొరకు కనిపెట్టుకున్నారు వాళ్ళిద్దరు కూడా. వాళ్ళు ఏం చేశారంటే మనోహ 15th verse లో, న్యాయాధిపతులు 13-15లో, మేము ఒక మేక పిల్లని సిద్ధపరిచి నీ సన్నిధిని ఉంచి వరకు నీవు ఆగుమని మనవి చేసుకొనిచున్నామని యెహోవా దూతతో చెప్పగా,
యెహోవా దూత అక్కడ వాళ్ళకి కన్వర్జేషన్ జరిగింది. నువ్వు ఆపినా గూడా నేను భోజనం చెయ్యను అని చెప్తది. తర్వాత ఏమైందంటే అయినా గూడా వాళ్ళు వినకుండా వాళ్ళు మేక పిల్లని తీసుకొని రాతి మీద అర్పించినప్పుడు జ్వాలలొచ్చినాయి. 20 వచనంలో జ్వాలలు బలిపీఠం మీద నుండి ఆకాశంలోకి లేచుతుండగా యెహోవా దూత బలిపీఠం మీద ఉన్న ఆ జ్వాలల్లో పరమునకు ఆరోహణమగును. ఆ! వాళ్ళ యొక్క బలి దేవుడు అంగీకరించినట్టుగా మనం అట్లా చూస్తామన్నమాట. ఆ! అంటే వాళ్ళు ఏదైతే బలి ఇచ్చారో అది దేవునికి ప్రీతికరమైంది, ఇంపైంది. ఆయన ఆగ్రహించినట్టుగా మనం చూస్తాము. అయితే వాళ్ళు దేవుని కృపకు పాత్రులైనట్టుగా మనం చూస్తాము. వాళ్ళు ఆ విధంగా చూసినప్పుడు దేవదూత ఆరోహణం అవ్వటం చూసినప్పుడు అప్పుడు వాళ్ళు కళ్ళు తెరవబడ్డాయి. మనము దేవుణ్ణి చూసాము అని చెప్పుకొని మనోహ అయితే భయపడిపోతున్నాడు. మనము చచ్చిపోతామేమో, నిశ్చయంగా చచ్చిపోతామేమో అన్నప్పుడు మనోహకు ధైర్యం చెప్తుంది మనోహ భార్య. అదేం కాదు, మనము యెహోవా మనలను చంపగోరుడు వల్ల ఆయన దహన బలిని, నైవేద్యంని మన చేత అంగీకరింపడు. ఈ సంగతులన్నీ మనకు చూపింపడు. ఈ కాలమున ఇట్టి సంగతులను మనకు వినిపింపడని అతనితో చెప్పింది. కాబట్టి ఆ ఈ మనోహ భార్య వాళ్ళిద్దరు కూడా వాళ్ళిచ్చిన బలిని దేవునికి అంగీకారం అయ్యేటట్టుగా వాళ్ళ ప్రవర్తన అనేది మనం చెప్పుకోవచ్చు. కయ్యూని బలి అయితే దేవుడు అంగీకరించలేదు. ఎందుకంటే కయ్యూనిలో ఉన్న దుష్టత్వాన్ని బట్టి. ఇక్కడ వీళ్ళ బలిని దేవుడు అంగీకరించాడు అంటే వాళ్ళు దేవుని కృపకు పాత్రులయ్యారు. అర్హత లేని వాళ్ళకు ప్రేమ చూపించడమే దేవుని. మనం కూడా ఎన్నో సార్లు దేవుని కృపను ఎక్స్‌పీరియన్స్ చేస్తాము. దేవుని కృప దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఒక్కటే కాదు గానీ అందరి మీద, మనుషులందరి మీద దేవుని కృప ఉంది. మనం లేచినప్పటి నుంచి ఎవ్రీడే చూస్తానే ఉంటాం. సూర్యోదయం, సూర్యాస్తమయం, వర్షం పడటము, పంటలు పండటం, ఇవన్నీ దేవుని కృపనే. సృష్టి యొక్క అందాలను మనం ప్రతిరోజు కూడా చూస్తా ఉంటాం. ఇవన్నీ దేవుని కృపనే. అంతేకాదు దేవుని నమ్మని వాళ్ళందరి పట్ల కూడా దేవుని ఆ యొక్క కృప చూపిస్తా ఉన్నాడు. కానీ వాళ్ళైతే ఇంకా తెలుసుకోలేకుండా ఉన్నారు. దేవుని నమ్మిన వాళ్ళకు ఒక ప్రత్యేకమైన కృప ఉంటుంది. అదేంటంటే రక్షణ అనే కృప, పరలోకం అనే కృప, నిత్య జీవాన్ని అనే కృప దేవుడు మనకి ఇచ్చాడు. ప్రత్యేకమైన కృపలు. క్షమించటం. ఆయన మనల్ని క్షమించాడు. మనం కూడా ఇతరులను క్షమించే మనసు దేవుడు మనకు అనుగ్రహించాడు. అంతేకాదు దేవుని యొక్క నిత్య జీవం, చనిపోయినా కూడా ఆయనతో ఉంటాము అనే నిరీక్షణ అది మనకిచ్చాడు. మళ్ళీ ఇంత గొప్ప కృపకు పాత్రలమైన మనం చెప్పాలి కదా, మన యొక్క బలి, మనం ఇచ్చే బలి దేవునికి అంగీకారంగా ఉంటుందా? చూద్దాం ఒకసారి. మనం ఏం బలి ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాను. దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవుని కృపకు మనం పాత్రులం అవ్వాలి అంటే మనం ఏం చేయాలంటే పరిశుద్ధము, దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మన శరీరాలను ఆయనకు సమర్పించుకోవాలి. పరిశుద్ధత కలిగి ఉండడం, ప్రాక్టికల్ లైఫ్ లో పరిశుద్ధంగా జీవించడం, తర్వాత దేవునికి అనుకూలమైన బలిగా మన శరీరాలను ఆయనకు సమర్పించుకోవాలి. ఈ విధంగా మనల్ని మనం సజీవ యాగంగా అప్పగించుకున్నప్పుడు ఆయన కృప, అనుదిన కృప ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకు దేవుని కృప అంటే మనము ప్రతిరోజు కూడా ఇంకా ఎక్కువగా ఎదగటానికి, దేవునిలో ఎదగటానికి మనకు దేవుని కృప అవసరమే. అంతేకాదు ప్రతిరోజు చేసే పొరపాట్లలో దేవుని మీద ఆధారపడటానికి దేవుని కృప అవసరం. దేవుని మహిమపరచడానికి దేవుని కృప అవసరం. మనము అయితే పాత్రలం కాదు కానీ దేవుడు కేవలం తన కృప చేత, ప్రేమ చేత మనల్ని రక్షించుకున్నాడు. ఎక్కడ నశించిపోవాల్సిన వాళ్ళని మన లైఫ్ ఇంత హ్యాపీగా, ఇంత క్షేమంగా ఉండడానికి మనమైతే పాత్రలం కాదు కానీ ఈ లోకంలో తర్వాత రాబోయే జీవం, దైవ భక్తి ఇప్పటి జీవం విషయంలో, రాబోయే జీవం విషయంలో కూడా లాభదాయకమైనది అని తిమోతికి రాస్తూ పౌలు చెప్పారు కదా. ఆ విధంగా
కేవలం ఆయన కృప చేత ఇప్పటి జీవంలో ఆయనకు మనకు హెల్ప్ చేస్తా ఉన్నాడు. అదేవిధంగా రాబోయే జీవితంలో కూడా నిత్యము ఆయనతో ఉండే కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి మనము పొందిన కృపను మన వరకే పరిమితం చేసుకున్నామా? మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన మీద ఉంది. ఆ బాధ్యత మన మీద ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆయన ఆజ్ఞలకు లోబడాలి. పరిశుద్ధంగా జీవించాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపము అన్నారు కదా! కాబట్టి అతిక్రమం చేయకుండా ఆజ్ఞలకు లోబడాలి. ఆ ఆజ్ఞలు మనకి మంచివి, మన సంతానానికి మంచివి. అంతేకాదు ఇంకా దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలనే ఆశ మనలో ఉంది. అలాంటి ఆశ ఉన్నప్పుడు ప్రతి దినము మనల్ని మనం సరిచేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఏదైతే నేర్పిస్తున్నాడో వాటిని ఫాలో అవుతున్నప్పుడు ఆయన మనకి కృప ఇచ్చిన దేవుడు. మనము దాన్ని ఇతరులకు పరిచయం చేయాలి. ఏవైతే దేవుడు తలాంతులు ఇచ్చాడో వాటి ద్వారా వాళ్ళకు ఇతరులకు పరిచయం చేయాలి. ఒక్కోసారి ఏమని చెప్తారంటే 100 మందిలో 99 మంది మనల్ని చదువుతారంట. ఒక్కరు మాత్రమే బైబిల్ చదువుతారంట. ఇంకా దాన్ని ఇలా చెప్తున్నాయి. 100 మందిలో ఒక్కరు మాత్రమే బైబిల్ చదువుతారు. మిగిలిన 99 మంది నిన్ను నన్ను చదువుతారు. కాబట్టి మనల్ని ఇతరులు చదువుతున్నప్పుడు మన ప్రవర్తన వారితో ఎలా ఉంటుంది? ప్రేమను చూపిస్తున్నామా? వారికి దేవుని యొక్క సిలువ పరిచయం చేస్తున్నామా? ఆయన పడిన శ్రమలను మనం పరిచయం చేస్తున్నామా? మనం ఒకసారి ఆలోచించుకున్నాము. కాబట్టి మానవ భార్య నుంచి మనము ఈ పాఠాలు నేర్చుకుంటాము అన్నమాట. నిర్గమకాండం 20 అధ్యాయంలో 5-6 వరకు ఏముందంటే దేవుడు చెప్తూ ఆజ్ఞలు ఇస్తూ నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించేవాడనే ఉన్నాను. అలాంటి గొప్ప వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చింటుండగా ఆయన వాగ్దానాలను నమ్మి ఆయన ఆజ్ఞలకు మనం లోబడాలి. దేవుని వాగ్దానాలు ఎప్పుడు కూడా ఆయన ఊరికే ఇవ్వరు, కానీ ఆయన ఆజ్ఞలకు లోబడినప్పుడే ఆయన మనకి వాగ్దానాలు నెరవేరుస్తాడు. ఈ మాటలు మనం గుర్తుపెట్టుకొని ఆ విధంగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయడం కోసం ఈ అవకాశం ఇచ్చిన కెజియానికి తెలియజేస్తూ వందనాలు.